బ్లాక్మెయిల్ చేయడం, అధికారంలో ఉంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడం. ఎక్కడున్నా నువ్వు డబ్బులు వసూలు చేయాల్సిందే. అందుకే ఆ భర్తృహరి పద్యం నీకు బ్రహ్మాండంగా వర్తిస్తుంది. చాలామంది ఏదన్నా అధికారంలో ఉంటే డబ్బులు వసూలు చేసేవాళ్ళని చూసాం, కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తావు, అధికారం లేనప్పుడు బ్లాక్మెయిల్ చేస్తావు. నేను నిన్ను అనేక సందర్భాల్లో మాట్లాడా నీ గురించి. ఏమని? నువ్వు పోస్టులు అమ్ముకుంటున్నావు, ఇది గతంలో నీకు అలవాటు ఉంది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే లెటర్ హెడ్ మీద సంతకాలు పెట్టి అక్కడ ఇచ్చిపోతే నీ కొడుకు వాళ్ళ పేర్లు రాసి పంపిస్తున్నాడు షిఫ్ట్ ఆపరేటర్లకు సంబంధించి. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నావు, ఈరోజు విఓఏ పోస్టులు అమ్ముకున్నావు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకున్నావు, డీలర్లు రేషన్ డీలర్ల పోస్టులు అమ్ముకున్నావు, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి వాళ్ళ పోస్టులు అమ్ముకున్నావు. ఇవన్నీ గతంలో నీకున్నటువంటి చరిత్ర, కొత్త ఏం కాదు. దానికి పరాకాష్ట ఈరోజు ఏంటంటే చివరికి నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావంటే అవుట్ సోర్సింగ్ పోస్టులు ఏదన్నా ఉన్నా సరే వాటికి ఎవరన్నా అధికారుల దగ్గరికి వస్తే పోస్టింగ్లకి